నమస్తే. నేను మీ అశ్విని కుమార్. పెహల్గాం టెర్రరిస్ట్ అటాకులు, ఆ తర్వాత పాకిస్తాన్ టెర్రరిస్టుల క్యాంపులు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తోందని, భారతదేశం ఈ పెహల్గాం దాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి అందరికీ తెలియటానికి డెలిగేషన్స్ ఫామ్ చేసింది. కిరణ్ రిజిజు ఆయన ట్వీట్ కూడా చేశాడు. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టరు 7 ఆల్ పార్టీ డెలిగేషన్స్ ఇవి మొత్తం ప్రపంచ దేశాలు తిరుగుతాయని ఈ టీము ఒక 7 టీము అనౌన్స్ చేసింది. అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 3 పేర్లు ఉన్నాయి. టీఎంసీ నుంచి కూడా ఎవరూ ముందుకు రాలేదు. టీఎంసీ పార్టీ నుంచి ఎవరూ ప్రజెంట్ చేయట్లేదు. ఆఖరికి ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. ఈ టీమ్స్ అంతా అనౌన్స్ అయ్యాక, డెలిగేషన్స్ ఇవన్నీ కూడా కిరణ్ రిజిజు అనౌన్స్ చేశాక కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రచారాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకంటే అందులో శశి థరూర్ పేరు కూడా ఉంది. బీజేపీకి ఎవరూ దొరకలేదు. బీజేపీ తరఫున ఎవరు రిప్రజెంట్ చేయడానికి అంతమంది దొరకలేదా, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శశి థరూర్ అవసరమయ్యాడా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో హోరెత్తించడం ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. బీజేపీ పార్టీలో లేక కాదు, బీజేపీ పార్టీకి అంతకుముందు కూడా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యునైటెడ్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అని కాశ్మీర్ వైలేషన్స్ మీద వీటి మీద జెనీవాలో జరిగినప్పుడు ఆ రెజల్యూషన్ కూడా అంతా స్పాన్సర్ చేసింది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్నప్పుడు భారతదేశం పివి నరసింహారావు ఆయనప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వాజ్పేయిని సల్మాన్ ఖుర్షీద్తో పాటు పంపించారు. అక్కడ క్లియర్గా వాజ్పేయి వీళ్ళందరూ ప్రజెంట్ చేసి మాట్లాడి వచ్చాక భారతదేశంలో జర్నలిస్టులు అడిగినప్పుడు ఆయన కరాఖండిగా ఒకటే చెప్పారు, విదేశాల్లో మనం టెర్రరిజం తరఫున వీటి తరఫున మాట్లాడుతున్నప్పుడు భారతదేశంలో అందరం ఒకటిగా ఉండాలి, విదేశాల్లో యూనిటీ చూపించాలి, భారతదేశంకి వచ్చినప్పుడు రాజకీయాలు వేరు, విదేశాల్లో మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనమంతా కలిసికట్టుగా ఉండాలి, అక్కడ పార్టీ అన్నది కాదు నేషన్ ముందు. సో అందుకే నేను కూడా వెళ్ళాను సల్మాన్ ఖుర్షీద్తో పాటు అంటూ యూనిటీ అబ్రాడ్లో యూనిటీగా ఉండాలంటూ కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ భారతదేశానికి వచ్చాక పాలిటిక్స్ గురించి, కాశ్మీర్లో ఫరూక్ గురించి ఇవన్నీ మాట్లాడారు. సో మళ్ళీ అది ఆ యూనిటీ విదేశాల్లో ఐక్యతా రాగం అన్నది కాంగ్రెస్ లెఫ్టిస్ట్ రూల్స్లో అంతా కూడా పక్కకి వెళ్ళిపోయింది. బీజేపీలో లేక కాదు, మళ్ళీ దాన్ని తీసుకొని వస్తోంది మోడీ ప్రభుత్వం. యూనిటీ ఇన్ అబ్రాడ్, మనం పాకిస్తాన్ టెర్రరిజం గురించి వీటి గురించి విదేశాల్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు భారతదేశంలో అందరూ ఏకతాటి మీద ఉండాలని చెప్పి ఆ సిద్ధాంతం మీదే బీజేపీ అన్ని పార్టీల డెలిగేట్స్ని కూడా ఆ టీంలో సెలెక్ట్ చేసుకున్నారు. టీఎంసీ లాంటి వాళ్ళు రాలేదు. ఎక్కడ రాహుల్ గాంధీ, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి ఆయన ఒక అడుగు ముందుకేసి వెళ్తానన్నారు. అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు ఆయన కోరగా, ఇక్కడ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, ఆయన నోటి వెంబడ నేను వెళ్తాను, లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పేర్లలో కూడా రిప్రజెంట్ చేస్తారు మా పార్టీ తరఫున అన్న పేరులో కూడా ఎక్కడ రాహుల్ గాంధీ పేరు లేదు. రాహుల్ గాంధీ కూడా ఒక అడుగు ముందుకేసి నేను వెళ్తాను, దేశాన్ని రిప్రజెంట్ చేస్తాను అని ఆయన ఎక్కడ కూడా ఈ పాకిస్తాన్ టెర్రరిజం గురించి దీని గురించి వ్యతిరేకంగా ఈ టీంతో పాటు నేను కూడా వెళ్ళి ప్రపంచానికి చాటి చెప్తానని ఎక్కడా కూడా ఆయన ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు. మన ఆపరేషన్ సింధూర్ అప్పటి నుంచి చూసుకున్న ఆ టెర్రరిస్టుల దాడప్పటి నుంచి కూడా ఎక్కడా కూడా మనకి రాహుల్ గాంధీ నుంచి ఒక ట్వీట్ కానీ ఏది కూడా కనపడదు. అలాగే భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ సమయంలో డెలిగేట్స్ని పంపిస్తున్నారు అన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో కనీసం ఆయన నా పేరు చేర్చండి, కనీసం కాంగ్రెస్ కమిటీ కానీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే కానీ రాహుల్ గాంధీ పేరు ఇవ్వలేదంటే రాహుల్ గాంధీ ఎవరి తరఫున నిలబడుతున్నాడు, రాహుల్ గాంధీ ఎవరి తరఫున మాట్లాడదాం అనుకుంటున్నాడో ఆయనకు వదిలేయాలి, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్కి వదిలేయాలి. ఇక్కడ మోడీ ప్రభుత్వం చాలా కీలకంగా ముందుకు వేసిన అడుగు ఏంటంటే మళ్ళీ అబ్రాడ్లో యూనిటీ అనేది ఒకటి తీసుకురావాలి ఈ భారతదేశం తరఫున. అది దాదాపు పివి నరసింహారావు టైం తర్వాత కనుమరుగైపోయింది. సో మన భారతదేశానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు భారతీయులంతా ఒక్కటే,
భారతదేశంలో అన్ని పార్టీలు ఒకే తాటి మీద ఉంటాయి అనే ఉద్దేశంతోనే శశి థరూర్ని కానీ ఇట్లా ఓవైసీ వీళ్ళు అన్ని పార్టీల నుంచి తీసుకున్నారే తప్ప బీజేపీలో ఎవరు లేక కాదు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలో ఎప్పట్లాగే ఏమాత్రం నిజం కూడా లేదు. థ్యాంక్ యూ.